పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు చంద్రబాబు దంపతులు. కుటుంబ సమేతంగా తిరుమల వచ్చారు ముఖ్యమంత్రి. పెద్దశేష వాహన సేవలో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. డిజిటల్ బుక్ యాప్ లాంచ్ చేసింది వైసీపీ. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో యాప్ని ప్రారంభించారు అధినేత జగన్. పార్టీ నేతలతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకోవాలంటూ పవన్ పై హాట్ కామెంట్స్ చేశారు రోజా. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు బానిసత్వానికి మాత్రమే పరిమితమయ్యారంటూ సెటైర్లేశారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయంటూ ఆరోపించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత భయమన్నారు పేర్ని నాని. జగన్ నిలదీస్తారని బాబు భయపడుతున్నారన్నారు. జగన్ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు పేర్ని. పార్టీ మీటింగ్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించామన్నారు గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పార్టీ బలోపేతానికి జగన్ దిశానిర్దేశం చేశారన్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకే డిజిటల్ బుక్ తీసుకొచ్చామన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అధికార పార్టీ ఎన్ని మాటలు చెప్పినా ఓకే, కానీ చరిత్రలో తక్కువ సభ్యులున్న ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేశారు. జనసేన అంటే ప్రశ్నించే పార్టీ అంటున్నారు బాలినేని శ్రీనివాసులరెడ్డి. రాజకీయ నేతలు ఎవరైనా ప్రజల కోసమే ఇంకా పనిచేయాలన్నారు. పవన్ ఇంకా ఎన్నో సినిమాల్లో నటించాలని, తాను నిర్మాతగా సినిమాలు తీస్తానని తెలిపారు బాలినేని. సీఎం చంద్రబాబుని కలిశారు బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖాదీ సంత కార్యక్రమం గురించి సీఎంకి వివరించారు. విజయవాడలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంకి ఆహ్వాన పత్రిక అందజేశారు. గుంటూరు రాయపూడి సీడ్ యాక్సెస్ వెంబడి నిర్మాణంలో ఉన్న సిఆర్డీఏ కార్యాలయాన్ని పరిశీలించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. దసరా సందర్భంగా భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని, విద్యుత్ సంబంధిత పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గొట్టిపాటి. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.